కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అని వినిపించింది. నిజంగా అట్లా జరుగుంటే ఒకవేళ అధికారంలోకి వస్తుండేనా? ఆ రోజు మేము పోటీ చేసేనాడు మాకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు 119 నియోజకవర్గాల తెలంగాణలో కానీ 540 పైన లోక్సభలో కానీ పార్టీలు అన్ని సీట్లకు పోటీ చేస్తే అన్ని సీట్లు కూడా గెలవాయి. అధికారంలోకి రావడం రాకపోవడం ఒక భాగం అయితే పోటీ చేసినటువంటి ప్రతి సీటు కూడా ఏ పార్టీ కూడా గెలవదు. సరే, ఒక చర్చ మాత్రం ఉండే కొందరిని మారిస్తే బాగుండు అని. కానీ మాకు ఆ రోజున్న విశ్వాసం ఏంటంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 20-30 మంది దెబ్బ తగ్గినా మళ్ళీ డెఫినెట్గా 70-80 మందితోనైనా అధికారంలోకి వస్తాం అనేటువంటి నమ్మకం ఆ రోజు పార్టీకి ఉండే. మెయిన్గా కేసీఆర్ పరిపాలన పైన వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అది పరిపాలన మీద వ్యతిరేకత కాదు, ప్రజల్ని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అంటే కేసీఆర్ కూడా కొన్ని సందర్భాలలో గద్దర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా, లేకపోతే ఇతర కార్యక్రమాలను కొంతమంది మహమ్మద్ అలీ లాంటి వాళ్ళు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మర్రిపోవడం కావచ్చు, ప్రగతి భవన్కి వచ్చి, ఇవి కొంచెం ఏమన్నా ఇబ్బంది వాతావరణం కలిగజేసిందంటారా? కేసీఆర్ గారితో సన్నిహితంగా పనిచేసినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒక ఆయన. కొందరికి ఆ పరిస్థితి ఎదురైందంటే మరి మాకు కూడా కావాలి కదా. ఇప్పుడు తను ముఖ్యమంత్రి వ్యక్తి కాదు కదా, తప్పకుండా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు ఎవరికి కూడా కాదనేటువంటి ప్రసక్తే ఉండదు. అనుకోకుండా ఆయన ఎందులో ఎంగేజ్ అయి ఉన్నాడో, ఆ వచ్చినటువంటి టైం ఏందో, ఆ కమ్యూనికేషన్ ఉన్నదో లేదో, కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని పోతే ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రాదు. స్కీమ్స్ ఏవైతే ఇచ్చారో ఆ స్కీమ్స్ వల్ల కూడా కొంతమంది ప్రజలు అంటే ఊహించని విధంగా ఇచ్చినప్పటికి కూడా ఎందుకు వాటిని చూసి కూడా బీఆర్ఎస్కు ఓటు వేయలేకపోయారు మొన్న ఎన్నికల్లో? అంటే ఇప్పుడు జనరల్గా ఎవరం కానీ, మీరు కానీ, నేను కానీ, ఇంకెవరం కానీ, మనం ఆశాజీవులు. మనిషిలో ఆశ అనేది లేని మనిషి ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో 2-3 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్ ఏకకాలంలో అందరికి రావాలని కూడా కోరుకుంటారు, అది సాధ్యం కాదు. సపోజ్ దళిత బంధు ఉంది, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. ఏంటి దళిత బంధు యొక్క ఆంతర్యం ఏంటంటే, తరతరాలుగా సంపద సృష్టించడంలో కష్టపడేటువంటి ఆ వర్గం సంపద అనుభవించలేకపోతున్నది కాబట్టి సృష్టికర్తలైనటువంటి వాళ్ళు అనుభవదారులు కావాలి. ఆ రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తదనంతరం కూడా సమాజంలో పేదలు ఎవరున్నారు? ఏ గ్రామం తీసుకున్నా, ఏ మండలం తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా, తెలంగాణ యూనిట్గా తీసుకున్నా పేదవాళ్ళు ఎవరంటే దళితులే అంటారు. మరి ఎందుకు జరుగుతూ ఉన్నది ఇన్ని స్కీములు అమలైనా? అంటే ఆశించినటువంటి ఫోకస్ కానీ, ఆశించినటువంటి ఆ డెవలప్మెంట్ ఆ వర్గాల్లో సాకారం కాలేదు. కాబట్టి వాళ్ళను ఒక్కసారి మిగతా పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే